ఇక నేడు కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. ఈ కేఆర్ఎంబీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన బోర్డు భేటీ జరగనుంది. సాగర్ వివాదం, నీటి వినియోగంపై చర్చ జరుగుతోంది. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ ఆరోపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నేడు కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకి సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ కేఆర్ఎంబీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన బోర్డు భేటీ జరుగుతోంది. సాగర్ వివాదం, నీటి వినియోగంపై చర్చ జరుగుతుంది. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పద్మ, ఏదైతే సాగర్ వివాదం లేదా కృష్ణా నదీ జలాల నీటి వినియోగం సంబంధించి ఇటీవల కాలంలోనే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఇమీడియట్ గా 2 రాష్ట్రాలతోనే కృష్ణా బోర్డు అయితే సమావేశం ఏర్పాటు చేసింది. కానీ కొన్ని కారణాల రీజన్స్ తో అది వాయిదా వేయమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు అయితే కూడా ఆ కృష్ణా బోర్డుకి చెప్పడంతో దాన్ని ఈ రోజు సోమవారం అంటే ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఈ మధ్యాహ్నం 3:30కి హైదరాబాద్ జగత్ హౌదాలో అయితే ఈ అత్యవసర సమావేశం అయితే ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ముఖ్య విషయం ఏంటి అంటే సాగర్ నుంచి అనుకున్న దానికంటే ఎక్కువ నీటిని ఎడమ కాలువ నుంచి తరలించేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని తెలంగాణ వారి అభియోగం. ఈ అభియోగాన్ని ఖండిస్తూ కూడా ఈ రోజు ఏం జరుగుతుందనే దాని మీద మీటింగ్ జరగబోతోంది. గతంలో చూసుకుంటే కనుక 50% నీటి వాటా మాకు కావాలని తెలంగాణ వాళ్ళు ఫోర్స్ చేయడం, అయితే అప్పుడు కృష్ణా బోర్డు కూడా పూర్తిగా గతంలో 66-34 అంటే ఆంధ్రప్రదేశ్ కి 66%, తెలంగాణకి 34%. ఇదే షేర్ ఉండాలి తప్ప ఆ 50% అనేది కాదు అనేది గతంలో తీర్మానం చేయడం అది జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో అంటే శ్రీశైలం ప్రాజెక్టు మెయింటెనెన్స్ కి కావాల్సిన డబ్బులు సంవత్సరానికి సపోజ్ 3 కోట్లు అవసరమైతే 50 లక్షలు ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ అంటే నిర్వహణ అనేది సరిగ్గా చేయడం లేదు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకి హ్యాండ్ ఓవర్ చేయండి, మేము బాగా చేస్తామని వాళ్ళు చెప్పడం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఉంచమని చెప్పడం మధ్య కొంత డిస్టర్బెన్స్ కూడా ఏర్పడింది. ఇలా అనేక అంశాల మీద అయితే ఈ రోజు చర్చ జరగనుంది. నీటి పంపకం అంటే సున్నితమైన అంశం, సెన్సిటివ్ ఇష్యూ. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు, 2 రాష్ట్రాలకి కూడా సమన్వయంతో పోవాలనే ఉద్దేశంతోనే ఈ తీర్మానం ఏర్పడి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం అయితే మాత్రం ఈ సమావేశం జరగనుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.